ఇంకా ఎలినో పరిస్థితులు పూర్తిగా మనం చూడలేదు. వర్షాభావం లోటు కనపడుతుంది. 50% వర్షపాతం లోటు కనపడుతుంది. కరువు రాబోతుంది అన్నది అర్థమవుతుంది. ఈసారి వ్యవసాయం దిగుబడి తగ్గిద్ది, పంట దిగుబడి తగ్గిద్ది, వ్యవసాయ ఉత్పత్తులు కావాల్సిన అంత డిమాండ్ మేరకు సప్లై ఉండదు అన్న విషయం అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడే ఇంకా కరువు దాకా పోలేదు మనం, కొరత దాకా పోలేదు మనం. కానీ ఇప్పటికే ధరలు విపరీతంగా పెరగడం స్టార్ట్ అయినాయి. చక్కెర చూడండి, 45 రూపాయలు ఉండే చక్కెర 71 రూపాయలకి ఎగబాకింది. అది 100 రూపాయలు దాటొచ్చు అంటున్నారు. అలాగే బియ్యం ధర కేజీ 50 రూపాయలు ఉండేది, ఇవాళ 70 రూపాయలు దాటిపోయింది. అంటే చక్కెర 45 రూపాయలు ఉండేది 70 రూపాయలు దాటిపోయింది, బియ్యం 50 రూపాయలు ఉండేది 70 రూపాయలు దాటిపోయింది. బియ్యం కూడా 150 కూడా పోవచ్చు అంటున్నారు. ఇక రాబోయే కాలాన్ని బట్టి 150 వరకు వెళ్ళొచ్చు అంటున్నారు. అలాగే ఉప్పులు, పప్పులు అన్ని ధరలు పెరుగుతాయి. ప్రధానంగా నూనె. ఇప్పుడు 5 లీటర్ల క్యాను 1000 రూపాయలు పెడితే వచ్చే రోజు నుంచి, అంతకుముందు 500, 5 లీటర్ల క్యాన్ 500 నుంచి 1000 రూపాయలకు పోయింది. ఇప్పటికే ఈ 1000 రూపాయల 5 లీటర్ల క్యాను 2000 రూపాయలకి వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. అంటే ప్రతిదీ డబల్ అవుద్ది, డబల్కి మించి కూడా అవుద్ది అనేది చాలా దారుణమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఇప్పటికే ఒక 20-25% ధరలు పెరిగితే ఇవి మరింతగా పెరుగుతాయి. అసలు 100% రేట్లు పెరుగుతాయి. అంటే ఉన్న రేట్లకి డబుల్ అవుతాయి అన్నీ అనేది కనపడుతుంది. చాలా జాగ్రత్త ఉండాల్సిన సమయం ఇది. డబ్బులు జాగ్రత్తగా దాచుకోవాల్సిన సమయం ఇది. దుబారాన్ని తగ్గించుకోవాల్సిన సమయం ఇది. మితాన్ని పాటించాల్సిన సమయం ఇది. ప్రధానంగా వాటర్ని కాపాడుకోవాలి. వాటరు లేకపోతే తాగునీటికి కూడా సమస్య వస్తే చాలా ప్రాబ్లం అవుద్ది. ఇప్పుడు మనం వాడే కరెంటు ఉత్పత్తికి వాటర్ కావాలి, మనం తాగటానికి వాటర్ కావాలి, ఎంతో కొంత వ్యవసాయాన్ని బతికించుకోవడానికి వాటర్ కావాల్సిందే. పూర్తిగా వ్యవసాయాన్ని బతికించుకోవడానికి ఇప్పుడున్న వాటర్ సరిపోవు, కానీ ఎంతో కొంత వ్యవసాయాన్ని బతికించుకోవాలంటే ఈ వాటర్ కావాల్సిందే. సో ఎలినో పరిస్థితులు గండం గట్టెక్కే వరకు, వాతావరణం మన పట్ల జాలి చూపించేంత వరకు, దయ చూపించేంత వరకు మనం జాగ్రత్త పడాలి. వాతావరణం దయ చూపించినా సరే, జాలి చూపించినా సరే, ఈ పెరిగిన ధరలు మళ్ళీ అమాంతం తగ్గవు. కొద్ది గొప్ప మార్పులు వస్తాయేమో తెలియదు, కానీ మళ్ళా పెరిగిన ధరలు అట్నే ఉంటాయి. పైగా ఒకవైపు ఉద్యోగ అవకాశాలు లేవు, సాఫ్ట్వేర్ కొలువులు అసలే లేవు. సాఫ్ట్వేర్లు గత కొన్నాళ్ళుగా ఫ్రెషర్స్ని తీసుకోవట్లేదు, దాదాపుగా ఫ్రెషర్స్ని తీసుకోవట్లేదు. పైగా ఏ టెక్నాలజీ రాదని పాత సీనియర్ ఉద్యోగం తీసేస్తున్నారు, ఎక్కువ శాలరీ ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఒకవైపు ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి, ఇంకోవైపు ధరలు పెరుగుతున్నాయి, ఇంకోవైపు కరువు పరిస్థితులు కనపడుతున్నాయి. ఏదేమైనా భయంకరమైనటువంటి పరిస్థితులు కళ్ళ ముందు ఉన్నాయి. అంటే మేము భయపెట్టాలని కాదు, జాగ్రత్త చెప్పాలని చెప్తున్నాను. ఇప్పటికే మన ఛానల్లో ఒక 2-3 సార్లు వీడియోలు చేస్తున్నాను. కానీ ఇవాళ న్యూస్ పేపర్లో మరొకసారి ఎలినో పరిస్థితుల మీద వచ్చిన తర్వాత ధరలు మండిపోతున్నాయని ఈరోజు 2 ప్రధాన వార్తా పేపర్లు, ఒకవైపు ఈనాడు, ఇంకోవైపు ఆంధ్రజ్యోతి వార్త రాసిన నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మళ్ళొకసారి మీకు గుర్తు చేద్దామని వీడియో చేస్తున్నాను. పెరుగుతున్న ధరలు మీకు అట్టా తెలుసులేండి, రోజు ఫేస్ చేస్తూనే ఉంటారుగా మీరంతా. కానీ రాబోయే కాలంలో ఇంకా డేంజరబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, జాగ్రత్త పడాలి, పొదుపు పాటించాలి అనేది మాత్రం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను నేను.